ఇలా మన బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలను బందోబస్తు చేయాలా, ముసలి ముక్క పెద్ద మనుషులని వాళ్ళని బందోబస్తు చేయాలి. ఇట్లా అన్నీ ఇచ్చుకుంటూ వచ్చిండు. కాబట్టి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క రోజు కానీ ఒక్కొక్క సంవత్సరానికి సరిపోయే బడ్జెట్లను తెచ్చుకుంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక డిలే అయింది. ఫస్ట్ ఇది పంట పండిస్తేనే కదా మేము ఇవ్వగలుగుతాం, పంట పండియకపోతే మేము ఏడికెంచి ఇస్తామండి. సార్ మరి ఇక ఇదేంది మరి కాళేశ్వరంలో ఆయన హరిరామ, ఆయన ఒకటి నిన్న నూనె శ్రీధరు, మళ్ళీ ఒకటి ఇప్పుడు ఈయన పేరు ఏంది మురళీధరు. నీ కథ చదవకుండా మరి చిన్న చిన్న కోళ్ళగానే గీయం మోపున మట్ట సంఘ మంచిగా కూడగట్టినాయట, దాదాపు 1000 కోట్ల దాకా మింగినాయి అంటారు. మరి ఇంకా పెద్ద తరకాల వ్యాపారం కూడా పెట్టే కాళేశ్వరం పేరు మీద అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎలా పెడుతున్నారు సారు. మరి ఏం చెప్తా వాళ్ళకు? అంటే తప్పండి. ఇప్పుడు ఒకరో ఇద్దరో అధికారులు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థనే తప్పురా పోయింది అనేది చూసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇవాళ కాళేశ్వరం డ్యామ్ అంటే ఏదో ఒక కుంగిన పిల్లర్ కాదు, దాంట్లో అనేకమైన అంటే దాంట్లో సొరంగ మార్గాలు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మోటార్లు బిగించి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం ఉంది, కొత్త రిజర్వాయర్లు నిర్మించుకున్నాం. ఇవన్నిటిని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. ఎక్కడో చిన్నగా అవినీతి జరిగిండొచ్చు, జరగకపోకుండా ఇలా భారతదేశమే మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బోఫోర్స్ కాడ్ నుంచి ఫేమస్గా ఉన్నది. ఇలా స్విట్జర్లాండ్లో ఇలా కూడబెట్టిండ్రంటే మరి అప్పటి నుంచి ఉన్న నాయకులే కదా కూడబెట్టింది. మేము వచ్చి 10 ఏళ్ళే అయింది. మరి స్విట్జర్లాండ్ బ్యాంకులలో 15 లక్షల వేల కోట్ల, అది ఎంతనో నాకు నోటికి కూడా చెప్పడానికి వస్తుంది, అని వేల కోట్లు లక్షల కోట్లు స్విట్జర్లాండ్లో ధనం దాచిపెట్టిరంటే ఎవరు ధనమో అప్పుడు ఎవరు నాయకులు ఉన్నారు. సో ఇవన్నీ మీరు ఆలోచించాలా. చిన్న ఎవరో ఒక ఇంజనీరో ఎవరో ఒక అతను అవినీతి చేసిండంటే మొత్తానికి అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక మరి రాకపోగానైతే మొత్తానికైతే మరి వరంగల్ సభ కాంచేలి ఎలకతుర్తి కాంచేలి మాదే అని మీరు అంటుర్రు. లేదు ఇంకా 10 ఏళ్ళు మొత్తం నేనే కుర్చీ మీద కూర్చుంటా అని పెద్ద మనిషి రేవంత్ అయ్య అంటుండు. మరి ఎట్టవుతుంది ఈ పంచాయతీ, మరి మీరు ఎట్లా మర్పుకొస్తారు? పెద్ద మనిషి గుండె వాళ్ళకి బాయికాడు ఉంటుండు. ఏందో ఈ పంచాయతీ సరగా ఉండ సారు. ఇప్పుడు మా 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం. కేసీఆర్ని అంత తొందరగా ఎవరు మర్చిపోరు, ఆ అభివృద్ధిని మర్చిపోరు. మీరు కూడా కేసీఆర్ని మర్పించేంత అభివృద్ధి చేస్తే మీరు 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఉండే అవకాశం ఉంటుందేమో. బట్ మీరు ఫస్ట్ కేసీఆర్ని మర్పించే కేసీఆర్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ని కట్టినరా. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం అయిపోవడానికి ఇంకో 2 నెలలో 3 నెలలో కాలం ఉంది. ఈ 2 నెలల కాలంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా? ఇవాళ ఒక పెద్ద ప్రాజెక్ట్ కేసీఆర్ని మర్పించే పనులు మీరు చేస్తే ఎన్నేళ్ళైనా ఉండొచ్చేమో, కానీ మీరు ఫస్ట్ అయితే ఈ పనులు చేయండి. మా కేసీఆర్ గారు చేసినా ఇప్పుడు పదే ప్రజలకు గుర్తు వస్తుంది. కాబట్టి మేము గట్టిగా ఉన్నాం, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. ఎందుకంటే అయ్యో కేసీఆర్ని పొడగొట్టుకున్నామనే బాధ ఇలా ప్రజలలో ఎక్కడికి వెళ్ళినా వ్యక్తం అవుతుంది. ఒకటి చెప్తున్నా ఏంటంటే కేసీఆర్ని మర్పించేంత లెవెల్లో మీరు కష్టపడండి, పనిచేయండి, అప్పుడు మీకు అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజలని మనం ఎలా మెప్పు చేయాలా, వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలా, వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలా అనేది మనకు ఉండాలా. తప్పకుండా మీరు చేయండి, ప్రజలు ఆదరిస్తారు. బట్ మా కేసీఆర్ గారే ప్రతిసారి గుర్తొస్తున్నారు అనుకోండి, మీరు ఏ విధంగా వస్తారో నాకైతే అర్థం కాదు. అది ధరని తీసేసి భూభారత్ తీసుకొచ్చి తమాషగా రామసకదంగా రైతుల ముఖాన ఆనందం కన్నా చూస్తున్నాము. రైతు భరోసా ఇస్తేవి, మళ్ళీ పోతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తేవి, రైతులకు రుణమాఫీ చేస్తేవి, ఆడోళ్ళకు ఉచిత ఫ్రీ బస్ ఆయే, గ్యాస్ బుజ్జి 500కేనా ఆయే. ఇక మరి ఈ రకంగా సన్నబువాయే గిట్ల మేము మూత మోగిస్తున్నాము. ఉరుకులో పెడుతుంది ప్రగతి పథకాలు ప్రతి ఇంటికి చేరుకుంటున్నాయి అని వాళ్ళు అంటారు సారు. మరి నువ్వేం గట్ల? నేను అదే అంటున్నా అన్న. ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ఒక ఇంద్రమ్మ ఇంటికి ఒక ఇటుక పెట్టకపోతేమి, యువ వికాసంకి ₹1 ఇవ్వకపోతేమి, ఇవాళ మహాలక్ష్మి కింద వాళ్ళకి 2500 ఇస్తా అంటే అది ఇవ్వకపోతేమి, పెన్షన్లను పెంచుతా అంటే అది చేయకపోతుంటేమి, ఇవాళ నేను రాష్ట్ర వ్యాప్తం కంటే నా నియోజకవర్గం ఒక కేంద్ర బిందువుగా చూసుకున్నప్పుడు నా దగ్గర అయితే ఏ రకమైన అభివృద్ధి జరగట్లేదు. సో మీరు దాన్ని చేయండి, చేసినప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఆదరించి ప్రజలు ఏముందండి. ఇప్పుడు ఇలా ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని తప్పకుండా అక్కన చేర్చుకుంటారు. వాళ్ళు మీరు ప్రజలకు సంబంధించి ఏమన్నా పనులు చేయండి. ఇప్పుడు మా సిటీకి సంబంధించిన నియోజకవర్గాలు, నా పర్టికులర్గా నా నియోజకవర్గం ఇవన్నీ ఏం రాలా.
ఇవాళ ఒక్కరు కూడా భూమికి మనం ఇటుక పెట్టుకున్నాం 1 లక్ష రూపాయల చెక్ వచ్చిందనే విధంగా కూడా మన దగ్గర లేదు, ఒక పెన్షన్ వచ్చింది అనేది లేదు, ఒక రేషన్ కార్డు వచ్చింది అనేది లేదు. ఇవి ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న సమస్యలు ఇంకొకటి మీకు ఇక్కడ నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఉన్నది నేను మాట్లాడడంలో ఇది చేయను కాబట్టి. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని మా రామకృష్ణాపురం ఫ్లైఓవర్ గురించి, అక్కడ ఆ ఫ్లైఓవర్ నిర్మించాలి సార్, అది 2 లేన్ల బ్రిడ్జే ఉంది, ఎప్పుడో 30 సంవత్సరాల కింద కట్టుకున్నాం, ఇప్పుడు ట్రాఫిక్ అక్కడ పెరిగిందంటే ఆ బ్రిడ్జికి నాకు అడ్మినిస్ట్రేటివ్ 210 కోట్లతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నాకు ఇచ్చిండు. ఇంకోటి 5 మిలియన్ లీటర్స్ ఒక రిజర్వాయర్ కావాలి సార్, మా దాహార్తిని తీర్చాలి మల్కాజ్గిరి ప్రజలదంటే ఒక 5 లక్షల లీటర్లది, అది ఒక 15 కోట్ల వ్యవహారంతో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండు. ఏఓసి గేట్ల ద్వారా మాకు ఆర్మీ అధికారులతో ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అంటే దానికి ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకొక 900 కోట్లతోటి అక్కడ రోడ్ నిర్మించడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవి చేస్తుండ్రు. మీరు ఇంకా మంచి పనులు చేయండి, లోకల్లో ఉన్న గుండాలని అదుపు చేయండి. ఆ గుండాలని మీరు అదుపు చేస్తే మీరు చేసిన మంచి కార్యక్రమాలు కూడా ప్రజలకు వెళ్తాయి. వాళ్ళు ఈ మంచి కార్యక్రమాలు మేము ఇప్పుడు అడిగిన వెంటనే వాళ్ళని కూడా రమ్మనండి. ఒక 3500 ఇంద్రమ్మ ఇండ్లని శాంక్షన్ చేయించుకొని ఇవాళ ప్రతి ఒక్కరికి ఇప్పియండి. భూ కబ్జాలు గుండాల ద్వారా భూ కబ్జాలు అయ్యేటి ఆపియండి, అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు మీరు మంచి పని చేసింది మేము తప్పకుండా చెప్పుకుంటాం. ఇవాళ మా కోర్టు వ్యవహారం కూడా ఇవాళ మల్కాజ్గిరిలో కోర్టు నిర్మాణం జరుగుతుంది, దాంట్లో కూడా ఒక కిరికిరి అయిపోయి అది ఆగిపోతే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పంగానే 42 కోట్లతోటి దాని పనిని కంప్లీట్ చేయిస్తాడు. మంచి కార్యక్రమాలు మంచి చేస్తున్నామని చెప్పి తప్పకుండా చెప్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ గుండాలను ఆపండి, ఈ గుండాలు పెట్టే కబ్జాలని ఏవైతే ఉన్నాయో కబ్జాలను ఆపండి. పోలీస్ అధికారులు పోయి కాల్ముక్కొచ్చే సంస్కృతిని ఆపండి. వాళ్ళకు గౌరవప్రదమైన అధికారులకు గౌరవప్రదంగా బ్రతికే విధంగా చేయండి. తప్పకుండా మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. ఇక మొత్తానికైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ అయ్య ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటూ వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం, ఇక మరి అక్షరాలు నిజం ఎట్లా ఏ రకంగా అవుతుందో ఇక మరి పల్లెటూళ్ళలో భూకామాంధ్రులు